సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. శుభోదయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఎందుకోసం ఈ భేటీ జరుగుతోందో తెలుసా? హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా చేయాలి అని, అది కుదరకపోతే కనీసం దక్షిణాదికి రాజధానిగా, అంటే దేశానికి రెండో రాజధానిగా చేయాలని కుట్ర పన్నుతూ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మాటలు నేను అనడం లేదు, భారత రాష్ట్ర సమితి వాళ్ళు వారి యొక్క అధికార పత్రిక నమస్తే తెలంగాణ వారు అంటున్నారు. నిన్నటి నుంచి మొదలుపెట్టారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి విభజనకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకోవాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకున్నారో అప్పటి నుంచి కూడా ఈ రకమైన దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. గతంలో మాట్లాడాను నేను ఒక వీడియోలో. అసలు వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ కింద 7 మండలాల గురించి ఉండాలి అట. అది బీఆర్ఎస్ వారి ఫస్ట్ డిమాండ్. అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దాని గురించి మర్చిపోయారు వాళ్ళు, కానీ ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చారు హైదరాబాద్కి. మొదటిసారిగా స్వేరింగ్ ఇన్ తర్వాత ఆయన హైదరాబాద్కి వచ్చారు. సహజంగానే కొంత హడావుడి ఉంటుంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వెళ్ళి స్వాగతం పలుకుతారు, తోరణాలు కడతారు, రోడ్ల మీద ఫ్లెక్సీలు పెడతారు. ఇవన్నీ జరిగినాయి. దీని మీద ఈ ఫ్లెక్సీ బొమ్మలు వేసి బీఆర్ఎస్ మద్దతుదారులు ఏమని పెట్టారో తెలుసా? చదువుతాను నేను. జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ దగ్గర ఎన్సీబీఎన్ గారి ఫ్లెక్సీలు కడుతూ స్వాగతం పలుకుతున్న తెలంగాణ కాప్స్ వ్యవస్థ. తెలంగాణ కాప్స్ అంటే తెలంగాణ పోలీసులు. తెలంగాణ పోలీసులట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వస్తుంటే ఆయనకి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కడుతున్నారట జూబ్లీ హిల్స్లో. మేలుకో తెలంగాణమా, తెలంగాణలో మొదలైన ఆంధ్ర పెత్తనం. చూడండి ఏ స్థాయిలో రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో. వాస్తవానికి ఆ ఫ్లెక్సీ రోడ్డు మీద పడుతుంటే పోలీసులు అది ట్రాఫిక్ అడ్డుగా ఉంటుంది అని చెప్పి దాన్ని మళ్ళీ నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దాన్ని వక్రీకరించి తెలంగాణ పోలీసులు ఏదో స్వాగతం పలుకుతున్నారు అని అర్థం వచ్చేలాగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు నిన్న. తమ సమస్యలపై గళమెత్తిన నిరుద్యోగులకు ముళ్ళకంచెలు. నిన్న ఏదో నిరుద్యోగులు తెలంగాణలో, అంటే హైదరాబాదులో ఏదో ఆందోళన కార్యక్రమం చేశారు. ఆందోళన కార్యక్రమం సందర్భంగా పోలీసులు సహజంగానే వాళ్ళ ప్రజెన్స్ కూడా అక్కడ ఉంటుంది. దానిని ప్రస్తావిస్తూ నిరుద్యోగులకు ముళ్ళకంచెలు, తెలంగాణ ద్రోహులకు స్వాగత సత్కారాలు. ఎవరు తెలంగాణ ద్రోహి? చంద్రబాబు నాయుడు అన్నమాట. సమైక్య పాలనను మళ్ళీ గుర్తు చేస్తున్న గుంపు మేస్త్రి. ఎవరు గుంపు మేస్త్రి? రేవంత్ రెడ్డి. ఏ రకమైన భాష వాడతారో చూడండి. ఒక ఫొటోస్ కూడా వేసి పెట్టారు. ప్రజాప్రభుత్వంలో తెలంగాణ బిడ్డలకు ముళ్ళకంచెలు, తెలంగాణ ద్రోహులకు స్వాగత సత్కారాలు. బాల్క సుమన్, ఈయన గతంలో ఎంపీ బీఆర్ఎస్కి, చాలా సన్నిహితుడు కేటీఆర్కి. గురువు చంద్రబాబుతో భేటీకి సమయం ఉంది, కానీ నిరుద్యోగుల సమస్యల పట్ల పట్టింపు లేదు కాంగ్రెస్ పార్టీకి. అసలు ఏమన్నా పోలికుందా? రేవంత్ రెడ్డి చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో ఈ భేటీ ఒకటి. ఈ భేటీ ఏమన్నా 24 గంటల పాటు సాగుతుందా? నెల రోజుల పాటు సాగుతుందా? అనంతంగా సాగుతుందా? ఒక గంట 2 గంటలో ఉంటుంది ఆ భేటీ మ్యాక్సిమమ్. దానికి వీళ్ళు ఎట్లా వక్రీకరణ చేస్తారో చూడండి. గురువు చంద్రబాబుతో భేటీకి సమయం ఉంది, కానీ నిరుద్యోగుల సమస్యల పట్ల పట్టింపు లేదు కాంగ్రెస్ పార్టీకి. సంబంధం లేని 2 విషయాలను దగ్గర తీసుకొచ్చి ఎంత అరాచకమైన ప్రచారం చేస్తారు అనడానికి. నమస్తే తెలంగాణలో ఒక వ్యాస పరంపర వచ్చింది. గురు శిష్యుల గూడు పుఠాణి అనే పేరుతోటి. తెలంగాణలో కుట్ర రాజకీయాల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వంపై ఆధిపత్యం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ పావులు కదుపుతున్నారు. తన శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కావడంతో బాబుకి ఇప్పుడు కొత్త ఆశలు చిగురుస్తున్నట్టున్నాయి. 2014లో విభజన హామీలను గాలికి వదిలేసి రాత్రికి రాత్రే ఏపీకి పలాయనం చిత్తగించిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా హామీలంటూ డ్రామాలు ఎందుకు మొదలుపెట్టారు? నిజంగానే చంద్రబాబుకు విభజన సమస్యల గురించి చర్చించే ఉద్దేశం ఉందా, లేదా తన మనసులో ఇంకేమైనా ఉందా అనేది ఇప్పుడు అందరూ మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న అట. దీన్ని ఇంగ్లీష్లో గ్యాస్ లైటింగ్ అంటారు. నిప్పు పెట్టడం గ్యాస్ లైటింగ్ అంటే. అరిగిపోయిన ఆంధ్ర వ్యతిరేకతని మళ్ళీ రెచ్చగొట్టడానికి, పాచిపెట్టిపోయినటువంటి వాదనల్ని మళ్ళీ కరెన్సీలోకి తీసుకురావడానికి
బీఆర్ఎస్ ఎంత కష్టపడుతుందో చూడండి 10 ఏళ్ల తర్వాత కూడా. ఈ మొత్తం వ్యవహారంలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు 2 ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడన్నా విభజన సమస్యల గురించి సీరియస్గా తనకి మిత్రుడైన తనకి గురువైన కేసీఆర్తో కూర్చొని మాట్లాడినటువంటి సందర్భం ఒక్కసారైనా ఉందా? ఒకే ఒకసారి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో కేసీఆర్ గారిని కలిశాడు ముఖ్యమంత్రిగా ఉండగా. కానీ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలన్నీ కూడా రాజకీయ పరమాణమైన కానీ ఏదీ కూడా విభజనకు సంబంధించిన అంశాలు కాదు. అసలు విభజనకు సంబంధించిన అంశాలు ఏవీ కూడా పరిష్కారం కాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ లిస్టులో అది అసలు లేనే లేదు. కేసీఆర్కి దాని మీద ఆసక్తి లేదు. అవి అట్లా ఉంటేనే కేసీఆర్కి లాభం. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు రెచ్చగొట్టచ్చు కాబట్టి. అందువల్ల ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. సో 10 ఏళ్ల పాటు కేసీఆర్, 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఈ విభజన సమస్యలకు సంబంధించి ఒక్క నిమిషం కూడా స్పెండ్ చేయాల. గమ్మత్ ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి. గురువు శిష్యుడి మధ్య ఉండేటువంటి సంబంధాలు ఉన్నాయి. ఎంత అభిమానం అంటే శిష్యుడంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు నాకున్న సమాచారాన్ని బట్టి అని కేసీఆర్ విస్పష్టంగా చెప్పాడు. ఏ విషయం మీద తన అభిప్రాయాలను చెప్పినటువంటి కేసీఆర్ ఈ విషయాన్ని మాత్రం బల్లగుద్ది మరీ చెప్పాడు టీవీలకి. గతంలో మానుకొండ పేరుతోటి జగన్మోహన్ రెడ్డిని తెలంగాణలో అడుగు పెట్టనివ్వం అని ప్రతినబూని ఆయన మీద రాళ్లు విసిరేయించినటువంటి కేసీఆర్ ఆయన పార్టీ వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కావుకులించుకుంటున్నారు చాలా కాలంగా. అది అందరికీ తెలుసు. ఆయన కోసమే ఈ ఓటుకు నోటు కేసు అని, ఆ డేటా చౌర్యం అని ఇట్లాంటి రకరకాల కేసులు పెట్టి మీడియా ప్రచారం చేశారు పెద్ద ఎత్తున. వేటిల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు అనేది వేరే విషయం. కానీ ఉన్నట్టుగా ప్రచారం చేస్తారు. చాలామంది దాన్ని నమ్ముతారు కూడా. సత్సంబంధాలు ఇద్దరి మధ్య ఉన్నా కూడా వాళ్ళు ఎన్నడూ కూడా ఈ 2 రాష్ట్రాల మధ్య నలుగుతున్నటువంటి అంశాలని పరిష్కరించాలి అనుకోవాలా. ఇన్నాళ్ళకి ఆ ప్రయత్నం ఏదో జరుగుతోంది. మళ్ళీ దాన్ని ఏ విధంగానైనా గ్యాస్ లైట్ చేసి మంట పెట్టాలి అని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇక నాకు అర్థం కాని మరో విషయం, చంద్రబాబు అంటే ఆంధ్ర, ఆంధ్ర అంటే చంద్రబాబు అనే ఈక్వేషన్ని కేసీఆర్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఆ పార్టీ నాయకులు కానివ్వండి ఎందుకు నమ్ముతున్నారు అంటే ఆంధ్ర ప్రయోజనాలను కాపాడగల ఏకైక వ్యక్తి చంద్రబాబు అని నమ్ముతున్నారా వాళ్ళు? ఆంధ్ర లేక ఆంధ్ర పెత్తందారులు అని విమర్శించేటప్పుడు ఈనాడు కూడా జగన్మోహన్ రెడ్డి పేరును తీసుకోరెందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తీసుకోరెందుకు? కేసీఆర్ని టీఆర్ఎస్ని పూర్తిగా అణచివేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. తెలంగాణలో భూములన్నింటినీ కొట్టేసి తన కొడుకు ఇచ్చుకుంది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇవి వాస్తవాలు. అయినా కూడా ఆంధ్ర అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే ఆంధ్ర అని అంటున్నారు. అంటే బహుశా ఆంధ్ర ప్రయోజనాలు కాపాడగల వ్యక్తి చంద్రబాబు అని చెప్పి చెప్పకనే చెప్తున్నారా కేసీఆర్, బీఆర్ఎస్ వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రయోజనాలు కాపాడడు అనేటువంటి గట్టి నమ్మకం ఉందా కేసీఆర్కి, బీఆర్ఎస్కి? జగన్మోహన్ రెడ్డి మనం చెప్పినట్టు వింటాడు, మన కళ కింద ఉంటాడు అని నమ్ముతున్నారా? అదే చంద్రబాబు అయితే మనం ఆడించినట్టల్లా ఆడేటువంటి అవకాశం లేదు అనేటువంటి నిస్పృహలోంచి మాట్లాడుతున్నారా? లేకపోతే పదే పదే ఆంధ్ర అనగానే చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తుకొస్తాడు, చంద్రబాబు నాయుడు అనగానే ఆంధ్ర ఎందుకు గుర్తుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి అనగానే ఆంధ్ర ఎందుకు గుర్తుకు రాదు? అంటే ఇక్కడ ఆంధ్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర యొక్క ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేయడు అని చెప్పి. ఈ విషయాన్ని నేను చెప్పడంలా, ఈ విషయాన్ని బీఆర్ఎస్ వాళ్ళే చెప్తున్నారు, కేసీఆర్ గారే చెప్తున్నారు, వారి పత్రిక నమస్తే తెలంగాణ చెప్తోంది. చివరిగా ఏమిటంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి ఇప్పుడు కొన్ని సమస్యలన్నా పరిష్కరించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఆ పరిష్కారం దొరకకుండా, ఆ విధంగా పరిష్కారం కానివ్వకుండా విశ్వ ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. అక్కడ బీఆర్ఎస్ చేస్తుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కూడా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో విభజన సమస్యల పరిష్కారం కాకూడదు, అవి ఉన్నంతకాలమే మన పబ్బం గడుపుకోవచ్చు రాజకీయంగా అనేటువంటి భావన బీఆర్ఎస్కి చాలా ఎక్కువ ఉన్నది. ఎంతో కొంత అక్కడ వైఎస్ఆర్సీపీకి కూడా ఉన్నది. ఆ విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆంధ్ర ప్రజలు కూడా ఈ సమస్యల పరిష్కారం అయితే ఇద్దరి మధ్య, 2 రాష్ట్రాల మధ్య, 2 రాష్ట్రాల ప్రజల మధ్య కూడా అపార్థాలు తొలగిపోతాయి. అలా అపార్థాలు తొలగిపోకుండా ఉండాలనేది వీళ్ళ కోరిక. అందువల్ల రేపు ఈ చర్చల తర్వాత ఏమన్నా కొన్ని సమస్యల కన్నా పరిష్కారం దొరికితే మళ్ళీ రెచ్చగొట్టడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలకి తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ లోబడకూడదు.